హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. మై నేమ్ ఇస్ వెంకీ. ఐఎమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. చూడండి, ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే, ఆల్రెడీ నేను అంతకు ముందు రోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే 120కి 120 తీసుకోవచ్చా, మరి అర్థమెటిక్ లో 70, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో 70కి 70 మార్క్స్ మనం టార్గెట్ చేయొచ్చా అని చెప్పి దాని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం. మరి దాంట్లో ఒక 22 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నెక్స్ట్ 23 నుంచి మిగిలిన క్వశ్చన్స్ మొత్తం మనం ఒక్కొక్కటిగా డిస్కషన్ అయితే చేద్దాం. మరి చూశారు, చాలా మంది నుంచి చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి స్టూడెంట్ మెసేజ్ చేశారు, చాలా మంది కాల్ చేశారు. సో ఈ టైపే ఉండాలి సార్, మేము ఇదే టైప్ కావాలి సార్ అని కోరుకుంటామని చెప్పారు. సో మనం ఈ లెవెల్లోనే ఏం చేద్దామంటే మిగిలిన పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. మరి దీంతో పాటు ఇంకా కొంతమంది విద్యార్థులు అడుగుతా ఉన్నారు, ఏంటిదంటే సార్ మరి పోయినసారి కూడా వచ్చిన లెవెలే ఈసారి వస్తుందా, మరి లెవెల్ ఇంకేమన్నా ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. నేను చెప్పేది ఏంటి అంటే, పోయినసారి పేపర్ ఈజీగా ఉందని చెప్తున్నాను, అంతేగాని రేపు వచ్చే పేపర్ ఈజీగా ఉంటది, ఇలాంటి క్వశ్చన్లే వస్తాయి, సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అని చెప్పట్లేదండి. పోయినసారి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, అవునా కాదు? ఒకవేళ ఈసారి కూడా అలాగే రిపీట్ అయితే మనం టార్గెట్ మిస్ కావద్దు అనేది నేను చెప్తున్నాను. అంతేగాని ఈసారి కూడా సేమ్ అదే విధంగా వస్తాయి, ఒక్కో క్వశ్చన్ కూడా మారదు, బాండ్ పేపర్ దాండి నేను రాసిస్తానని చెప్పట్లేదండి. పోయినసారి ఇలా ఉంది, అవునా కాదా? మరి పోయినసారి ఒక్క క్వశ్చన్ కూడా మారలేదండి, ఆన్సర్స్ కూడా మారలేదు, అవునా కాదా? మరి అంత ఈజీగా ఉన్నప్పుడు ఒకవేళ ఈసారి కూడా అదే విధంగా వస్తే, ఎందుకంటే పోయినసారి జరిగింది, ఒకవేళ ఈసారి కూడా అలా జరిగితే, ఒకవేళ అలా జరిగితే మనం కన్ఫామ్ గా ఫుల్ తెచ్చుకోవాలి అనేదే మన యొక్క టార్గెట్, ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. మరి చాలా మంది ఏమడుగుతున్నారు అంటే, ఈసారి పేపర్ డెప్త్ గా వచ్చింది కదా సార్, మరి దాని గురించి ఏం చేద్దాం సార్, ఇంకేమన్నా కొన్ని వీడియోస్ చేయండి సార్, కొన్ని చెప్పండి సార్ అని చెప్తున్నారండి, ఓకేనా? నేనేం చెప్తున్నా అంటే, ఈసారి కన్ఫామ్ గా పేపర్ అయితే డెప్త్ గా వచ్చిందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈసారి స్టేట్ లెవెల్ లేదు, కాంపిటీషన్ అనేది మొత్తం మీద మనకి ఇండియన్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే డెప్త్ రావచ్చు. మరి దాన్ని మేము ఎలా ప్రిపేర్ కావాలి సార్, మరి వాటిని ఎలా మేము చేయాలి అని అడుగుతా ఉన్నారు. సో దానికోసమే మనం కోర్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాం అండి, ఓకేనా? ఆ కోర్స్ కి కొంచెం టైం అయితే పడుతుంది. సో దాంట్లో భాగంగానే నేను మీకు ఏం చేస్తున్నాను, ఏదో ఒక టాపిక్ మొదలు పెట్టేసి ఫస్ట్ కాడ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తూ ఉన్నాను. మరి పర్సంటేజెస్ స్టార్ట్ చేశాను, సో కొంతవరకు మూవ్ చేశాను. సో తర్వాత ఈ క్వశ్చన్, ఈ పేపర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, మీకు కొంచెం అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. ఆ పర్సంటేజెస్ కూడా ఏం చేస్తాను అంటే కొన్ని రోజుల్లో క్లియర్ గా కంప్లీట్ చేసేస్తానండి, ఓకేనా? మనం చెప్పినవి చెప్పినట్టు పర్ఫెక్ట్ గా నేర్చుకొని పర్ఫెక్ట్ గా రాసుకోండి, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ ఇన్ సెకండ్స్ లో సక్సెస్ అయిపోతారండి, ఓకేనా? సక్సెస్ రావడం అనేది చాలా ఈజీ, ఓకేనా? దాంట్లో ఉన్న లాజిక్ ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, ఓకే? ఇప్పుడు మనం క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దామండి. 22 వరకు అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి, ఏమన్నాడు క్వశ్చన్ నెంబర్ 23. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆఫ్టర్ 5 years ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ 12% per annum on fixed amount 6,360 rupees. Find out the amount invested in rupees. మరి చూడండి ఏమంటున్నాడు, నిర్ణీత మొత్తాన్ని సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తరువాత వచ్చే వడ్డీ 6,360 అయితే మొత్తం పెట్టుబడిని తెలపండి అంటున్నాడు, ఓకేనా? మరి దీనికోసం నేను దాని మీనింగ్ చెప్పండి సార్, దాని ప్రొసీజర్ మీనింగ్ ప్రొసీజర్ మొత్తం నేను మీకు అంతకుముందు వీడియోస్ లో చెప్పాను. సో ఇక్కడ మనకి మీనింగ్ ప్రొసీజర్ వద్దు, ఇలాంటి క్వశ్చన్ వస్తే నువ్వు ఎలా చేస్తావు అనేది మాత్రమే కాన్సెప్ట్, ఓకేనా? డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదని కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా. చూడండి, మరి ఇయర్ కి ఎంత, 12% ఇంట్రెస్ట్. మరి 5 years, మరి 5 years కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 12 5 60. మరి ఇంట్రెస్ట్ ఎంత అయ్యింది అంటే 60% ఇంట్రెస్ట్ అయ్యింది. మరి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు, వాడే చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అంటే 6,360, ఓకే? అయితే వాడు ఏమంటున్నాడు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అండి, మనం ఇచ్చిన అసలు. మరి మనం ఇచ్చిన అసలు ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటది, 100% ఉంటది. సో మనం అడుగుతుంది ఏంటి అంటే 60% వాల్యూ ఇదైతే నాకు కావాల్సింది 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్, ఓకేనా? ఇప్పుడు అందుకని కట్ చేద్దాం. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ పర్సంటేజ్ కి పర్సంటేజ్ కట్టు, ఓకే? నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, 0కి 0 కట్టు. నెక్స్ట్ 6 టేబుల్ లో కట్ చేద్దాం. చూడండి, 6 ones 6. నెక్స్ట్ తర్వాత నెంబర్ 3, మరి 3 అనేది 6 టేబుల్ లో పోతా పోదు, సో వెంటనే సెకండ్ నెంబర్ ని తీసుకోవాలి. మరి 36 అనేది ఖచ్చితంగా 6 టేబుల్ లో పోతుంది. మరి ఒకేసారి 2 నెంబర్స్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను,
ఒక 0 పెట్టుకోవాలి. ఓకేనా? 6 6s ఎంత అంటే 36. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 106 టైమ్స్ పోతుంది. 106 ఇంటూ 100. మరి 106 ఇంటూ 100 అంటే 106, దాని పక్కన ఒక 2 zeros. దీన్నే మనం ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చు అంటే 10,600 రూపీస్ గా చెప్పొచ్చు అండి. మరి ఎక్కడుంది సార్ 10,600 రూపీస్ అంటే? ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకో. చూడండి, ఒక స్టెప్పే, బట్ ఆన్సర్ అనేది అయిపోయింది. దీనికి ఏం షార్ట్ కట్ లేదు. ఓకేనా? దీన్నే మనం షార్ట్ కట్ గా భావించాలి, అంతేగాని ఫార్ములాస్ యూజ్ చేసి టైం అయితే వేస్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 24. మరి క్వశ్చన్ నెంబర్ 24 చూడండి ఏమంటున్నాడు. ఫైండ్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆఫ్టర్ 4 years, ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 13% per annum, ఇన్వెస్టెడ్ రూపీస్ 5,350 రూపీస్. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు. 5,350 రూపాయలతో పెట్టుబడి పెట్టి సంవత్సరానికి 13% సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల తరువాత అందుకున్న మొత్తాన్ని కనుగొనండి అంటాడు. ఓకేనా? మరి మనం ఎంత అమౌంట్ ఇచ్చామండి? 5,350. మరి మనం ఇచ్చిన ప్రిన్సిపల్ ఎప్పుడు మనం ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. సో నేను ఇచ్చిన అమౌంట్ 100%. మరి ఆ 100% విలువ ఎంత అంటే 5,350 రూపీస్. ఓకే, మరి అయితే వాడు ఏమంటున్నాడు అంటే 4 years తర్వాత వచ్చే టోటల్ అమౌంట్, మరి టోటల్ గా నాకు వచ్చే అమౌంట్ కావాలండి. మరి చూడండి, మరి నేను ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చానండి? 13%. అంటే ఒక ఇయర్ కి 13%. మరి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాను? 4 years వెయిట్ చేశాను. ఇయర్ కి 13 కాబట్టి 4 years కి ఎంత అంటే 52% అండి. చూడండి, అంటే నేను ఇచ్చిన అమౌంట్ ఏమో 100%, మరి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏమో 52%. సో మొత్తం మీద నాకు ఎంత అమౌంట్ వాడు రిటర్న్ చేస్తాడు అంటే 152% ఇస్తాడు. మరి 152 రాయాలి అంటే టైం వేస్ట్, దాన్ని కట్ చేయాలంటే టైం వేస్ట్, కాబట్టి ఏం చేస్తున్నాను చూడండి. మరి నాకు 52% కావాలి. సో 50% తీసుకుంటానండి. మరి 50% ఎలా తీసుకుంటాను? 100 లో హాఫ్ 50. మరి దీంట్లో కూడా హాఫ్ చేద్దాం. మరి ఇక్కడ చూడండి, మరి దీన్ని హాఫ్ చేసామనుకోండి, 2 టేబుల్లో 2 2s 4, 1 మిగులుతుంది. నెక్స్ట్ 2 6s 12. ఓకే, నెక్స్ట్ 1 మిగులుతుంది. నెక్స్ట్ 2 ఎనీ టైమ్స్? 2 7s 14, మళ్ళీ 1 మిగులుతుంది. సో 2 ఎనీ టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. సో హాఫ్ చేశారు అంటే 50% వాల్యూ వచ్చింది. మరి ఇంకో 2% కూడా కావాలి కదా, ఎందుకని ఇంట్రెస్ట్ 52% అయింది. 50% అంటే తెలుసుకున్నాను, దీంట్లో హాఫ్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. మరి 2% వాల్యూ చూడండి. మరి నాకు కావాల్సింది 2% వాల్యూ ఎలా కౌంట్ చేస్తున్నాను అంటే, ఇది 100% కదా, ఒక 0 తీసేద్దాం. ఏమవుతుంది? 10%. ఇంకో కొంచెం ముందు జరుగుతాం, అప్పుడు 53.5. మరి దీన్ని ఎంత అని చెప్పొచ్చు అంటే 1%. మరి 1% వాల్యూ 53.5. 50 50 100. మరి 3.5 3.5 ఎంత? 107. అంటే 2% వాల్యూ ఎంత అంటే 107 అంతే. సో ఇక్కడ నేను రాస్తున్నా, టోటల్ నాకు రావాల్సిన అమౌంట్ ఎంత అంటే, నేను ఇచ్చింది 100, నాకైన ఇంట్రెస్ట్ 52 కాబట్టి నాకు రావాల్సిన టోటల్ అమౌంట్ ఎంత? 152%. ఆ 152% వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. చూడండి, మరి ఇక్కడ 5 + 7, మరి 5 + 7 అంటే 12 కాబట్టి 2 రాసి ఇక్కడ 1 పెట్టేశానండి. మరి చూడండి, 7 5 12, 12 కి 1 కలిపితే 13. సో 3 రాసేసి 1 ఇక్కడ ఉంచుదాం. నెక్స్ట్ చూడండి, 6 3, 6 + 3 అంటే ఎంత? 9. 9 అని ఇక్కడ ఒక 1 ఉంది, 10. సో ఓకేనా, సో 0 రాసేసి ఓకే ఓకే చూడండి, ఈ 0 అటువైపు వెళ్ళిపోతుంది కదా. చూడండి, 6 3, 6 + 3 అంటే 9, 9 + 1 అంటే 10. 10 ఇక్కడ ఒకటి, 10 కి 1 కలిపితే ఎంత? 11. సో 1 రాసేసి ఇక్కడ 1 పెడదాం. నెక్స్ట్ చూడండి, 5 2 7, 7 కి 1 కలుపుతాం. 7 కి 1 కలిపితే 8. సో ఆన్సర్ ఏంటి అంటే 8,132 రూపీస్. మరి 8,132 రూపీస్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇదంతా రాయాలా? చెప్పండి, మీరు ఆలోచించండి. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి ఇది రాశాను. ఇది ఎందుకండి అసలు? ఇది అవును అవసరమా? ఇది మీ మైండ్ లో ఉండాలి. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. మీ మైండ్ లో 52%, ఆల్రెడీ ఇక్కడ 100% ఉంది. సో దీంట్లో 52% కలుపుదాం అని మీకు ఐడియా రావాలి. అప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలరు, అవునా కాదు? సో ఇది కనపడింది, మీకు అర్థమైంది. అప్పుడు 52% కలపాలి. సో అప్పుడు ఎంత ఏం చేస్తారు? హాఫ్ చేయాలి. మరి హాఫ్ అంటే 2 2s 4, నెక్స్ట్ 2 6, నెక్స్ట్ 2 7s అండ్ 2 5s అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? 10 parts వాల్యూ ఎంత? 107. సో ఇది యాడ్ చేస్తే ఆన్సర్ అయినా. నువ్వు ఇలా ఎందుకు చేసావు అని మిమ్మల్ని ఎవరు అడగరు.
మరి ఇది ఏమైనా షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ కాదండి. మనం క్వశ్చన్స్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మన మైండ్ ఇలా స్పీడ్గా చేయాలి అని అర్థం చేసుకుంటుంది. ఓకేనా? ఒక పని మనం స్టార్టింగ్ లో చేసేటప్పుడు మనకి చాలా కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. అదే పని ఒక 20 సార్లు 30 సార్లు చేస్తే మనకు అలవాటు అయిపోయి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని స్పీడ్ గా చేస్తాం. ఓకేనా? సో అదే ఇక్కడ జరుగుతున్న కాన్సెప్ట్, అంతే తప్ప ఇదేమి షార్ట్ కట్ అయితే కాదు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏమంటున్నాడు? క్వశ్చన్ నెంబర్ 25 అండి. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 25 దేని గురించి డిస్కషన్ చేస్తున్నాడో మాట్లాడదాం. చూడండి ఏమంటున్నాడు. When a item is sold for 629 rupees, it is loss of 15%. Okay, find the purchase price of the item. చూడండి ఏమంటున్నాడు. ఒక వర్తకుడు ఒక వస్తువుని 629 రూపాయలకి విక్రయించినప్పుడు అతనికి 15% నష్టం వచ్చింది. అయినా ఆ వస్తువు యొక్క అసలు ధర లేదా కొనుగోలు ధరను కనుగొండి. మరి ఒక వస్తువును అమ్మితే 15% నష్టం వచ్చిందండి. మరి 15% నష్టం వచ్చింది అంటే నేను ఎంతకు అమ్మాను అంటే 85%కి అమ్మాను, అంతే కదా. 100% ఉన్న ఐటమ్ని నేను తెలియక ఏం చేశాను, 85%కే అమ్మాను. అమ్మడం వల్ల నాకేమొచ్చింది, నష్టం అనేది ఒక 15% వచ్చింది. మరి దాన్ని ఎంతకు అమ్మానంట చూడండి, 6629 రూపీస్. మరి అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎప్పుడు ఎంత ఉంటుందండి, 100% ఉంటుంది. సో అందుకే 100% రాశాను. చూడండి, ఈ ఒక్క స్టెప్తో ఆన్సర్ అని. ఓకేనా? మరి చూడండి, మరి 100% ఉంది, ఏంటిది, కాస్ట్ ప్రైస్. మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నానండి. సో దీన్ని ఏమని రాస్తున్నాను అంటే కాస్ట్ ప్రైస్ అని. మరి దీన్ని ఏమని రాస్తున్నాను, సెల్లింగ్ ప్రైస్. మీకోసమే ఇది, లేకపోతే నేను రాయను కదా. ఓకేనా? మరి ఉన్నదేమో కాస్ట్ ప్రైస్ ఎంత, 100. మరి 100% ఉన్న దాన్ని ఏం చేశాను, 85%కే సేల్ చేశాను. మరి 100% ఉన్న ఐటమ్ ఎప్పుడైతే 85%కి అమ్మానో అప్పుడు నాకు 15% లాస్ వచ్చింది. అదే వీడు చెప్తున్నాడు. మరి దాన్ని ఎంతకి సేల్ చేశాను, 629 సేల్ చేశాను. అయితే వాడు అడుగుతుంది కాస్ట్ ప్రైస్ ఎంత, ఆ ఐటమ్ అసలు నీకు ఎంత పడింది అని అడుగుతున్నాడు. చూడండి, మరి ఏ టేబుల్లో కట్ చేద్దాము అంటే 17 టేబుల్లోనండి. 17 ఎన్ని టైమ్స్ అంటే 17 5s 85. మరి 17 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి, 17 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 17 3s 51. మరి 51 ఇక్కడ 62 ఉంది కాబట్టి ఒక 11 మిగిలింది. ఓకేనా? 17 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్. ఓకేనా? 9 టైమ్స్ పోతుంది. సో 39. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి 5 టేబుల్. 5 1s 500లో ఎన్ని టైమ్స్, 20 టైమ్స్ పోతుంది. 20 × 39, దాన్ని 40 అనుకుందాం కొంచెంసేపు నా కోసం. మరి 40 అనుకున్నాం అనుకోండి, 42s ఎంత, 80 అవుతుంది. బట్ అక్కడ ఉంది 39 కాబట్టి ఒక 2 తీసేస్తే ఎంత అంటే 78. సో 78 68 చూడండి ఒకసారి. 2 × 9 18 1 రాద్దాం. నెక్స్ట్ 2 × 3 2 3s ఎంత అంటే 6. మరి 6కు 1 కలిపితే 7, దాని పక్కన ఒక 0. సో 780. ఓకేనా? 780 కరెక్టేనా? ఓకే 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 చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ పడిందండి. కట్ చేసేటప్పుడు మిస్టేక్ అయింది. చూడండి, కట్ చేసేటప్పుడు ఎన్ని టైమ్స్ కట్ చేసాము అంటే 17 టేబుల్లో కట్ చేసాం కదా, 17 5s. మరి 17తో కట్ చేద్దాం. చూడండి, 17 3s ఎంత అంటే 51. మరి 119 మరి ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్ అని తీసుకున్నాం. 9 టైమ్స్ కాదండి, జస్ట్ 7 టైమ్సే పోతుంది. ఎందుకంటే 17 ఏళ్ళు ఎంత అంటే 119 కాబట్టి. సో 7 టైమ్సే పోతుంది. సో అది మిస్టేక్, కట్ చేశాను, అందుకు మిస్టేక్ అయింది. చూడండి ఇక. మరి ఇప్పుడు దీన్ని ఇంటూ 2 చేద్దామంటే 37ని మనం డబల్ చేద్దాం. మరి 7 × 2 అంటే 14. అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి, 4. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఎంత అంటే, లేదా దాన్ని ఇంటూ చేస్తే 37ని డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 74 వస్తుంది. మరి దాని పక్కన ఏం తీసుకుందాం, ఒక 0 ఉంది కాబట్టి ఒక 0. సో దాని వాల్యూ ఎంత అని చెప్పొచ్చు అంటే జస్ట్ 740 రూపీస్. మరి ఎక్కడుంది సార్ 740 రూపీస్ అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్తే. చూడండి, కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవునా కాదు. ఇప్పుడు నేను తెలియక కొంచెం మిస్టేక్ చేసేసరికి క్వశ్చన్ యొక్క ఆన్సరే మారిపోయింది. ఒకవేళ దాంట్లో 780 ఉంటే నేను ఆలోచించేవాడిని కాదు, ఆన్సర్ పెట్టేసేవాడిని. ఓకేనా? కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 25% of 66.67% of 75% of 80% of a number is 6370. Find the 40% of a number. చూడండి ఏమంటున్నాడు, ఒక సంఖ్య యొక్క 80%లో 75%లో 66.7%లో 25% విలువ
6371 అయితే ఆ సంఖ్యలో 40% విలువ ఎంత? మరి వాడి దగ్గర ఒక నెంబర్ ఉందంట, తెలుసా మనకు ఆ నెంబర్? తెలియదు. సో ఆ నెంబర్ని ఏమనుకుంటున్నాను? ఎక్స్. మరి దాంట్లో ఎంత? 80%. మరి 80% మనం ఏమని రాయొచ్చు అని చెప్పానండి? 4/5. ఇలా డైరెక్ట్ స్టెప్పే తీసుకోవాలి, ఓకేనా? 80 తీసుకొని మళ్ళీ 100% పోగొడతాను, అలా తీసుకోవద్దు, ఓకేనా? నెక్స్ట్ 75%. మరి 75% ఏమని రాయొచ్చు? 3/4. మరి 66.66%ని మనం ఆల్రెడీ చెప్పాము, ఏమని రాయొచ్చు అండి? 2/3 అని రాసేయచ్చు ఫ్రాక్షన్స్ లో. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి 25%, మరి ఏమని రాయొచ్చు? 1/4 ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అంటే ఎంతంట? 6371. ఓకేనా? ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసి ఆ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఆ నెంబర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను? 3కి 3 క్యాన్సిల్, ఓకే. మరి ఇక్కడ 4 ఉంది, 4కి 4 క్యాన్సిల్. మరి ఇక్కడ 2 ఉంది, 2 ఎన్ని టైమ్స్? 2 2s 4. మరి చూడండి, 5 2s ఎంత అంటే 10. ఆ 10 నాడు పంపిస్తే ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అని అడిగితే మనం ఏం చెప్పొచ్చు అంటే 6371 అండ్ 10. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 63,710 అనేది వస్తుంది. మరి దీంట్లో 40% కావాలి. మరి 40% కావాలి అంటే ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి, 6 4s 6 4 ఎంత? 24, ఓకేనా? సో 6 4 24 కాబట్టి సో 24 కంటే ఎక్కువ ఉండాలి. ఇదైతే ఆన్సర్ కాదు. మరి 6 4 24, 6 3 18, ఓకేనా? 6 4 24, 6 3 ఎంత? 18. 24 కోట కలిపితే దగ్గర దగ్గరగా 25 దాకా ఉంటది. 25 దాకా ఉంటది కాబట్టి ఇది కూడా కాదు. మరి 25 వరకే వస్తుంది కాబట్టి 26 అసలుకే అయ్యే అవకాశం లేదు. సో వెంటనే ఇలా కూడా తీసుకోవచ్చండి. ఎగ్జంప్షన్ అది మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇక్కడ 6000 ఉంది, ఓకేనా? 60,000, 6 4 24. సో అలా అలా మనం ఏం చేయొచ్చు అంటే ఎస్టిమేషన్ ప్రకారం ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు సార్, ప్రొసీజర్ చేద్దాం. దీంట్లో 40% కావాలి. 40% రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై 100. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 0కి 0 క్యాన్సిల్, మరి 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4 1s ఎంత అంటే 4 అండి, ఓకే. నెక్స్ట్ 4 7s 7 4 28. 28 కాబట్టి 8 రాసి 2 పక్కన పెట్టాను. నెక్స్ట్ చూడండి, 4 ఓకే, 4 3 12, 12 ఒక 2 అంటే 14. సో 4 రాసేసి 1 పక్కన పెట్టేశాను. నెక్స్ట్ తర్వాత చూడండి, 4 × 6 6 4 24, అక్కడ ఒకటి ఉంది. 24 ఒకటి కలిపితే ఎంత అంటే 25. సో ఆన్సర్ ఏంటి అంటే 25,484. మరి 25,484 ఎక్కడ ఉందండి? ఇందాక మనం రౌండ్ చేసింది అదేనా కాదు? ఏంటి అంటే మీరు గెస్ చేయాలి ఆన్సర్. ఎప్పుడు గెస్ చేస్తాం సార్? మాకు ఈ గెస్ చేసే నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే దీనికి సంబంధించి 100 పేపర్లు ఇచ్చాం, అవునా కదా? పీడిఎఫ్ ప్రతి ఒక్కళ్ళు అడిగిన ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ పెట్టారు. మరి వాళ్ళు ఏం చేయాలి? 100 క్వశ్చన్లు మీరు ఎందుకు చూడట్లేదు, అవునా కాదు? పర్సంటేజెస్ మీద ఈ క్వశ్చన్ వచ్చిందని తెలిసింది. మరి ఈ క్వశ్చన్లు 100 క్వశ్చన్లు ఉన్నాయి. 100 క్వశ్చన్లు ఎవరు చేశారు చెప్పండి? ఒక్కళ్ళైనా చేశారా? ఎనీవన్? మరి ఆ 100 క్వశ్చన్లు మీరు చేస్తే అప్పుడు మీకు చేసి 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 ఒక 10 క్వశ్చన్లు ప్రొసీజర్ చేయాలనిపిస్తుంది. 10వ క్వశ్చన్ నుంచి చూసి దాంట్లోనే ఆన్సర్ పెడతారు, దాంట్లోనే ఆన్సర్ మీరు గెస్ చేస్తారు. ఎప్పుడు అంటే ఇలా చేయడం నేర్చుకుంటారు. ఎందుకంటే ఒక క్వశ్చన్ అయితే టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. మరి 100 క్వశ్చన్లకు అంత టైం ఎక్కువ స్పెండ్ చేయలేరు కదా. ఒక 10 క్వశ్చన్ల తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఇలా చేస్తున్నాడు, సో మనం ఈ విధంగా చేద్దామని మీకు అర్థమవుతుందండి. సో మోర్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో ఆ విధంగా మాత్రమే మనం పర్ఫెక్ట్ అవ్వగలం, ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 27. ఇదేంటి అంటే అప్లికేషన్ బిట్ అండి. ఫార్ములా తెలిస్తే ఆన్సర్ వస్తుంది, ఫార్ములా తెలియకపోతే ఆన్సర్ రాదు. సో అలాంటి ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చినాయి, అవి డిస్కషన్ చేద్దాం. మరి చూడండి ఏమంటున్నాడు? ద 2 నెంబర్స్ ఆఫ్ ఎల్సిఎం ఈస్ 240 and the HCF is 15. okay, if the first number is 15 and find the second number. చూడండి ఏమంటున్నాడు? రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం 240 మరియు హెచ్సిఎఫ్ 15. మొదటి సంఖ్య 15 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి. సో వెంటనే నేను ఏం చేస్తాను? ఇక్కడ 15కి ఇక్కడ 15 క్యాన్సిల్. సో ఎంత మిగిలిపోయింది అంటే 240 మిగిలిపోయింది. సో దిస్ ఈజ్ మై ఆన్సర్ అని తీసుకుంటాను. మరి మీరు వెంటనే ఎందుకు సార్ మీరు ఇలా తీసుకున్నారు అంటే నాకేం తెలుసు? ఫార్ములా తెలుసండి, దానికి యూజ్ అయ్యే ఫార్ములా తెలుసు. ఏంటి దానికి యూజ్ అయ్యే ఫార్ములా అంటే మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఒక ఫార్ములా ఉంది. ఏంటి చూడండి, మీకు ఏదైనా 2 నెంబర్స్ ఎల్సిఎం తీస్తే, ఏదైనా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి.
ఓకేనా. తీసుకొని ఆ నెంబర్కి ఎల్సిఎం కనుక్కోండి. మరి అదే విధంగా ఆ 2 నెంబర్కి ఏం కనుక్కుంటారు, హెచ్సిఎఫ్ కనుక్కోండి. మరి ఆ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఎంత అని ఎవరైనా అడిగితే మీరు వెంటనే ఏం చెప్పొచ్చు అంటే మీ దగ్గర ఉన్న ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ చేస్తే దానికి ఈక్వల్ అవుతుంది. అంటే నాకు ఈ ఫార్ములా తెలుసు, ఏమని, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. మరి దీంట్లో నాకు ఎల్సిఎం తెలుసా అంటే తెలుసండి, ఎంత అని తెలుసు, 240 అని తెలుసు. మరి హెచ్సిఎఫ్ తెలుసా సార్ అంటే తెలుసండి, ఎంత, 15 అని తెలుసు. మరి దాంట్లో ఒక నెంబర్ మీకు తెలుసా అంటే తెలుసు, ఎంత అని తెలుసు, 15 అని తెలుసు. మరి రెండో నెంబర్ మీకు తెలుసా అంటే తెలియదు, అదే వాడు అడుగుతున్నాడు. మరి ఈ ఫార్ములా మీకు ఐడియా ఉండాలి. ఈ ఫార్ములా ఐడియా లేకుండా మీరు ఏం చేయలేదు. కాన్సెప్ట్ అంతా తెలుసా, నాకు ప్రొసీజర్ అంతా వచ్చినా మీకు యూజ్ ఉండదండి. ఈ ఫార్ములా తెలుసా ఆన్సర్ వస్తుంది, ఫార్ములా తెలియదా ఆన్సర్ రాదు, అంతే. ఓకే, మరి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, అక్కడ సెకండ్ మిగిలిపోయింది, ఇక్కడ ఒక 240 మిగిలిపోయింది. సో సెకండ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు, జస్ట్ 240. సో ఆ సెకండ్ నెంబర్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 240కి ఈక్వల్ అవుతుంది. మరి ఎక్కడుంది సార్ ఆ 240 అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఏని మనం వెంటనే ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. చూడండి క్వశ్చన్ నెంబర్ 28 ఏమన్నాడు, ఫైండ్ ది డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 0.624444. సో ఓకేనా. దీన్ని ఏం చేయమన్నాడు, భిన్నంలోకి మార్చండి అంటున్నాడు. సో వాడు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, డెసిమల్ ఫ్రాక్షన్ దేంట్లో మార్చాలంట, భిన్నంలోకి మార్చాలి. చూడండి మరి 0.62444 అంటే 4 రిపీట్ అవుతా ఉంది, అంటే 4 బార్ అని చెప్తున్నాడు. ఓకేనా. విభిన్న కాదండి, ఇది భిన్నం. భిన్నం విలువలోకి మార్చండి అంటే దాన్ని ఫ్రాక్షన్ గా మార్చండి అంటున్నాడు. మరి అసలు వాడు ఇచ్చిన వాల్యూ ఇక్కడ రాద్దాం. చూడండి 0.624444 రిపీట్ అవుతా ఉంది కాబట్టి మనం ఏమని రాయొచ్చండి, 4 బార్. చూడండి మరి మనం ఒక విషయం చెప్పుకున్నాం, మరి ఎన్ని బార్లు ఉన్నాయి, ఒక బార్ ఉంది. ఒక బార్ ఉంది కాబట్టి ఎన్ని నైన్లు వస్తాయి, ఒకే ఒక 9 వస్తుంది. మరి ఇక్కడ 2 9లు ఉన్నాయి, 2 9లు ఉన్నాయి, 2 9లు ఉన్నాయి. సో ఆన్సర్ ఇది. మనం ఎందుకు చేయాలి ప్రొసీజర్, అవునా కాదు, ఇది ఆల్రెడీ మనం ఎన్నోసార్లు డిస్కషన్ చేసాం. ఇవి 100 క్వశ్చన్లు ఉన్నాయండి. ఆ 100 క్వశ్చన్లు మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఒక 15-20 క్వశ్చన్లు చేసిన తర్వాత అప్పుడు మీ మైండ్ ఎంత షార్ప్ అవుతుంది అంటే అంత షార్ప్ అవుతుంది. ఓకేనా. మరి చూద్దాం. చూడండి మరి మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది నేను చెప్పాను. చూడండి మరి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. మరి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఓకేనా, ఇక్కడ డినామినేటర్ లో కూడా ఎన్ని వస్తాయి, 3 నెంబర్సే వస్తాయి అని చెప్పాను. చూడండి మరి 0 పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాయమని చెప్పాను. 0 పాయింట్ తర్వాత ఎంత ఉంది, 624. ఓకే రాశాను. నెక్స్ట్ తర్వాత ఏం చేయమన్నాను, బార్ లేని వాల్యూ తీసేయండి. మరి బార్ లేని వాల్యూ ఎంత, 62. సో ఒక 62ని తీసేయాలి. ఓకే తీసేద్దాం. తీసేసిన తర్వాత ఏం చెప్పాను, మరి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఎన్ని నెంబర్స్ రావాలి, 3 నెంబర్స్ రావాలి. మరి ఆ 3 నెంబర్స్ ఏం చూడండి, ఎన్ని బార్లు ఉన్నాయి, ఒక నెంబర్ మీద బార్ ఉంది. సో అందుకే ఒక 9. మరి ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు, పాయింట్ తర్వాత, పాయింట్ కి ముందు మనకు సంబంధం లేదు, పాయింట్ తర్వాత 2 నెంబర్ల మీద బార్ లేదు. అందుకే ఏం చేయాలి, ఒక 2 zeros. సో కన్ఫామ్ గా కింద 900 ఉండాలి. 900 ఉన్న ఆప్షన్ అది. సో అలా తీసుకోవచ్చు. లేదు సార్ మనం రిమూవ్ చేద్దాం, ఎందుకు తీసేయలేము మనకు వచ్చు కదా అంటే చూద్దామండి. 4లో నుంచి 2 పోతే ఎంత అంటే 2. ఓకే నెక్స్ట్ తర్వాత 2లో నుంచి 6 పోతుందా, పోదు. అక్కడ నుంచి మనం అప్పు తీసుకుందామండి. 12లో నుంచి 6 పోతే ఎంత అంటే 6. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే అటు అప్పు వెళ్ళిపోయింది కాబట్టి 5. సో 562 డివైడెడ్ బై ఎంత అంటే 900. దీన్ని కట్ చేయొచ్చు మళ్ళీ మనం కట్ చేయాల్సిన అవసరం ఇవ్వలేదు వాడు. ఓకేనా. యాక్చువల్గా అయితే మనం కట్ చేస్తాం, ఏ టేబుల్లో పోతుంది, ఇది 2 టేబుల్లో పోతుంది, ఇది 2 టేబుల్లో పోతుంది, ఇంకేమన్నా టేబుల్స్లో పోతాయా అని చెప్పేసి మనం చెక్ చేసి కట్ చేసేవాళ్ళం. మరి వాడు కట్ చేసే అవకాశం ఇవ్వలేదు, దీన్నే ఆన్సర్గా ఇచ్చాడు కాబట్టి దీన్నే ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఇది కనపడిపోతే దాన్ని మనం సింప్లెస్ట్ ఫార్మేషన్లో కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మరి ఎక్కడుంది సార్ ఆప్షన్ అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డీని ఆన్సర్గా మనం చూస్ చేసుకుందాం. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 అండి. చూడండి మరి దీనికోసం నేను ప్రొసీజర్ ఏం చెప్పనండి. ఓకేనా. ఎందుకంటే ఫార్ములా బేస్డ్, ఇందాకది ఫార్ములానే, మరి ఇది ఫార్ములానే. ఓకే చూద్దాం. చూడండి ఏమన్నాడు, ద ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది, ఏమన్నాడు అంటే ద ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది ఫ్రాంక్లిస్ రేస్ కంప్లీటెడ్ 680 మైల్స్ పర్ అవర్స్. ఓకేనా. మనం కిలోమీటర్ పర్ అవర్ చూసాం, ఇవేంటి అంటే మైల్స్ పర్ అవర్. ఓకేనా. కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటి అంటే కిలోమీటర్లో మనం
వాడు వెళ్ళిన స్పీడ్ ని కౌంట్ చేస్తే. మరి ఇక్కడ ఏంటిది మైల్స్ పర్ అవర్ అంటే ఒక గంటకి ఎన్ని మైల్స్ ట్రావెల్ చేశాడు అనే దాని గురించి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. అండ్ ది సెకండ్ ల్యాప్ ఆఫ్ రేస్ కంప్లీటెడ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 1020 miles per hour. ఓకే, ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బోత్ ల్యాబ్స్. ఓకేనా, మరి ఎంపీహెచ్ కొన్ని చోట్ల ఎంపీహెచ్ అని మెన్షన్ చేస్తాడు. ఎంపీహెచ్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతామేమోనని, ఎంపీహెచ్ అంటే ఏం లేదు, కేఎంపీహెచ్ అంటే కిలోమీటర్ పర్ అవర్ కదా. అదే విధంగా ఎంపీహెచ్ అంటే ఏమని చెప్తున్నాడండి, మైల్స్ పర్ అవర్. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఒకవేళ ఎక్కడైనా మీకు ఎంపీహెచ్ కనపడితే ఎంపీహెచ్ యాడ్ నుంచి వచ్చిందని భయపడొద్దు. ఎంపీహెచ్ అంటే ఏం లేదు, మైల్స్ పర్ అవర్ అని తెలుసుకోండి అని మనకు చిన్న అవగాహన ఇచ్చాడు. ఓకే, చూద్దాం. చూడండి, మరి తెలుగులో ఇచ్చాడు ఏమంటున్నాడు. ఫ్రాంక్లిస్ రేస్ యొక్క మొదటి ల్యాప్ గంటకి 630 మైళ్లను పూర్తి చేస్తుంది. మరియు రేస్ యొక్క రెండవ ల్యాప్ను 1020 మైళ్ళ వేగంతో పూర్తి చేస్తాడు. ఓకే, రెండు ల్యాపుల యొక్క సగటు వేగాన్ని కనుగొండి, అంటే యావరేజ్ స్పీడ్ అండి. మరి యావరేజ్ స్పీడ్ కి మనకు ఫార్ములా తెలుసు కదా. ఏం కావాలని చెప్పాను, ఫార్ములా. ఇవి ఫార్ములాని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఫార్ములా తెలిస్తే ఆన్సర్ వస్తుంది, ఫార్ములా తెలియదు ఆన్సర్ రాదు. ఓకేనా, మరి ఫార్ములా ఏంటిది చూడండి, యావరేజ్ స్పీడ్. సో ఎవరికైతే యావరేజ్ స్పీడ్ కావాలో దానికి ఏంటి ఫార్ములా, 2 ఇంటూ స్పీడ్ 1 ఇంటూ నెక్స్ట్ స్పీడ్ 2 డివైడెడ్ బై నెక్స్ట్ స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా. సో ఎవరైతే ఈ ఫార్ములా యూజ్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ గెయిన్ చేయగలుగుతారు. మరి ఇక్కడ 2 అన్నాడు కాబట్టి 2నే. మరి మొదటి స్పీడ్, మరి ఫస్ట్ స్పీడ్ ఎంత అండి, 680. ఓకే, నెక్స్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ ఎంత అంటే 1020. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆ రెండింటిని యాడ్ చేయాలి అంతే కదా, స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 యాడ్ చేస్తాం చూడండి. 0కి 0 కలిపితే ఎంత అంటే 0. మరి 2కి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. 2కి మనం 8 కలిపితే ఎంత అంటే 10. మరి 0 రాసేసి 1 రాద్దాం. ఇక్కడ 0, ఇక్కడ 0 ప్లస్ 6 అంటే 6. ఆల్రెడీ 1 యాడ్ చేస్తే ఎంత 7. మరి దాని ముందు 1 ఉంది కాబట్టి 1. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా రావడం అయితే జరుగుతుంది. చూడండి, 0కి 0 క్యాన్సిల్ అండి. ఓకే, మరి 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, మరి చూడండి 17 వన్స్ 17 ఎనీ టైమ్స్ 4 టైమ్స్ అండి. ఓకేనా, నెక్స్ట్ 4 2s 8. ఓకేనా, 8 తో దాన్ని ఇంటూ చేయాలి. 8 2s 8 2 ఎంత 16, అంటే యూనిట్ డిజిట్ 6. మరి యూనిట్ డిజిట్ 6 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అండి, బి తీసేసుకోవచ్చు. లేదు సార్ చిన్న నెంబరే కదా, ఇంటూ చేస్తే ఏమవుతుంది, ఇంటూ చేద్దాం. 4 2 8, 8 2 16, 6 రాసేసి 1 పక్కన పెడదాం. 16 0 0, ఆ 1ని తీసుకొచ్చి రాద్దాం, దాని ముందు 1 వస్తుంది. నెక్స్ట్ 8 1 8. సో 816 ఎక్కడుందండి, 816 అంటే ఆప్షన్ బి. మీరు ప్రొసీజర్ చేసినా ఓకే. లేదు సార్ మేము యూనిట్ డిజిట్ చూసి గెస్ చేస్తాము, అసలు ఈ ఫార్ములా ఎందుకు రాయాలి సార్, మాకు ఫార్ములా తెలుసు కదా, ప్రతిసారి బోర్డు మీద రాయము అంటే మీరు ఇంకా ఈజీగా కూడా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. క్వశ్చన్ నెంబర్ 30 ఏమంటున్నాడు ఏంటంటే, ద రేషియో ఆఫ్ పెన్ పెన్సిల్ అండ్ ఎరేజర్ టు ఏ బాక్స్ 3:2:1 ratio. Okay, if the price of each pen, pencil and eraser 3 rupees, 2 rupees and 2 rupees respectively. Okay, and the amount spent on box 750 rupees, then find the number of pens in a box. మరి చూడండి ఏమంటున్నాడు, పెన్ను పెన్సిల్ మరియు ఎరేజర్లు ఒక పెట్టెలో 3:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క పెన్సిల్ మరియు ఎరేజర్ మరియు పెన్నుల యొక్క ధరలు వరుసగా 3 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు. అయితే ఆ బాక్స్ లో మొత్తం ఖర్చు చేసిన డబ్బు ఎంత అంటే 750 అయితే ఆ పెట్టెలో ఉన్న పెన్నుల సంఖ్యను కనుగొనండి అన్నారు. మరి దీనికోసం నేను ప్రొసీజర్ చేయనండి, నా టైం వేస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మరి ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. మరి పెన్నులు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయండి. ఒక్కొక్క పెన్ ఎంత 3 రూపాయలు, 3 3 ఎంత అంటే 9 భాగాలు, అంటే పెన్నులకి 9 భాగాలు పెట్టాలి. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయండి. మరి ఒక్కోటి ఎంత 2 రూపాయలు, 2 2 ఎంత 4 భాగాలు పెన్సిల్ ఖర్చు పెట్టాను. ఎరేజర్ ఎన్ని ఉన్నాయి, 1. మరి ఒక్కొక్క ఎరేజర్ ఎంత 2 రూపీస్, 1 2 ఎంత అంటే 2 రూపీస్. సో మరి నేను ఎంత ఖర్చు పెట్టాను అంటే జస్ట్ 2 భాగాలు ఎరేజర్ ఖర్చు పెట్టాను. మరి మొత్తం మీద నా ఖర్చు పెన్నులకేమో 9, పెన్సిల్స్ కేమో 4, మరి ఎరేజర్ కేమో 2. మరి మొత్తం చూడండి 9 4 అంటే 13, 13కి 2 కలిపితే 15. సో మొత్తం నేను ఎంత ఖర్చు పెట్టాను అంటే 15 భాగాలు ఖర్చు పెట్టాను. నేను ఖర్చు పెట్టిన 15 భాగాలు విలువ ఎంత అంటే 750. ఓకే, మరి అయితే వాడు ఏం కావాలంటున్నాడు, అయినా ఆ పెట్టెలో ఉన్న పెన్నుల సంఖ్య. మరి ఆ పెట్టెలో ఉన్న పెన్నులు ఎన్ని ఉన్నాయండి,
3 పెన్నులు ఉన్నాయి, అవునా, 3 భాగాలు ఉన్నాయి, ఓకేనా, 3 భాగాలు కాబట్టి 15 భాగాల విలువ వచ్చేసి 750 అయితే నాకు కావాల్సింది 3 భాగాల విలువ ఎంత. మరి ఇదే క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతకుముందు. దీనికి ఎంత టైం తీసుకున్నానండి? 15 మినిట్స్ తీసుకున్నాను. మరి ఇక్కడ ఎంత టైం తీసుకుంటున్నాను? ఇదంతా మీ మైండ్లో ఉండాలి. ఇలా 15:3 ఇదే కనపడుతుంది. ఒకవేళ నోట్స్ ప్రిపేర్ చేస్తే ఈ విధంగానే ఇస్తాను, ఎవరికి అర్థం కాదు. ఎందుకని? దీంట్లో ఉన్న లాజిక్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీ నోట్స్ కూడా మీరు అంతే ప్రిపేర్ చేసుకోవాలి. మన నోట్స్ ఎవరికి అర్థం కాకూడదండి, మన నోట్స్ మనకే అర్థం కావాలి. అక్కడ ఏజ్ లాజిక్ యూజ్ చేసాం, ఏం చేసాం అనేది మనకే ఐడియా ఉండాలి. అంతేగాని మనం రాసిన నోట్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అయితే దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఓకేనా? చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. మరి 15 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 15 7 టైమ్స్, ఓకేనా, దాని పక్కన ఒక 0. ఓకే 7 టైమ్స్ కాదు, 5 టైమ్స్, 5 టైమ్స్ దాని పక్కన ఒక 0. చూడండి, మరి 3 × 5, 5 3s ఎంత అంటే 150. సో మనం ఏమని చెప్పొచ్చు అండి? 150. సో మొత్తం ఎన్ని పెన్లు ఉన్నాయంట? ఒక 150 పెన్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా? సో 150 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డి. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో చూడండి మీరే. నెక్స్ట్ క్వశ్చన్. మరి చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 ఏమంటున్నాడు? ద ప్రింటెడ్ వాల్యూ ఆన్ బుక్ ఈస్ 5,100 rupees. Okay, a book sells offer 10% discounts on it. Okay, if you sell 20% profit, okay, then the purchase price of book in rupees. చూడండి ఏమంటున్నాడు? ఒక పుస్తకం ముద్రిత విలువ 5,100. విక్రేతదారుడు 10% తగ్గింపు అందించిన అతను 20% లాభాన్ని పొందితే ఆ పుస్తకం యొక్క కొనుగోలు ధర ఎంత? మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుందండి? 100% ఉంటుంది. ఆ విషయం మనకు తెలిసిందే. చూడండి, మరి దాని మీద యొక్క ధర ఎంత ఉందంట? 5,100. మరి 5,100 ఉంటే అతను ఏం చేశాడు? 10% డిస్కౌంట్. మరి 10% అంటే ఒక 0 తీసేద్దాం. అంటే ఎంత? 510 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. మరి దీంట్లో నుంచి ఒక 10% తీసేద్దాం. 10% అంటే ఎంత? 510. ఓకేనా? 510. ఇక్కడ 5,100 కదా, 500 తీసేద్దాం. ఫస్ట్ 100 తీసేద్దాం. ఎంత ఉంటుంది? 5,000 ఉంటుంది. మరి 5,000లో నుంచి ఇంకో 400 తీసేద్దాం. అప్పుడు ఎంత ఉంటుంది? 4,600 ఉంటుంది. ఓకేనా? మరి 4,600 నుంచి మళ్ళీ ఏం తీసేయాలి? ఒక 10 తీసేయాలి. మరి 4,600లో నుంచి మనం ఒక 10 తీసేస్తే ఎంత వస్తుంది అంటే 4,590. ఓకేనా? అంటే ఆ బుక్ని ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు మీరు? 4,590 రూపీస్కి మీరు సేల్ చేస్తున్నారు. మరి ఇలా సేల్ చేయడం వల్ల మీకు ఏమొచ్చిందండి? ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ రాస్తాను చూడండి. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే జస్ట్ 100% ఉంటుంది. మరి ఆ 100% వాల్యూ అయితే నాకు తెలియదు. మరి సెల్లింగ్ ప్రైస్ మీరు ఎంత కమ్మారు? ఎంత కమ్మారో తెలుసు. ఎంత కమ్మారు చూడండి, 4590 కమ్మారు. మరి ఇలా అమ్మడం వల్ల మీకు ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. మరి ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. మరి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్. అంటే 20% ప్రాఫిట్ వచ్చింది అంటే మీరు ఎంతకి సేల్ చేశారు అంటే 120%కి సేల్ చేశారు. అంతే కదా? కాస్ట్ ప్రైస్ ఏమో 100 ఉంది, బట్ మీరు అమ్మింది 120%కి. సో అందుకే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ 20% ఎక్స్ట్రా ఉంది. అంటే మీకు 20% లాభం వచ్చింది. మరి మీరు అమ్మిన ప్రైస్ ఎంతో తెలుసు, సో అసలు ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. అంతే కదా? ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని కట్ చేద్దాం. ఓకేనా? దీన్ని కట్ చేసామనుకోండి, ఓకేనా, మళ్ళీ ఇది ఇటు రావాల్సి వచ్చిందా? ఓకే, ఏం కాదు, కట్ చేద్దాం. చూడండి, మరి ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 20 టేబుల్లో కట్ చేద్దాం. 25 100. నెక్స్ట్ 20 ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్ అండి. 25 ఆర్లు ఎంత అంటే 120గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మళ్ళీ దీంతో కట్ చేద్దాం. మరి చూడండి, దీంతో కట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. 6 ఎక్కంలో కట్ చేస్తున్నాం. చూడండి, 6 ఏళ్ళు 42. సో ఎంత మిగిలింది అంటే 3 మిగిలింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 6తో కట్ చేద్దాం. 6 ఆర్లు 36. 36 పోతే మళ్ళీ 3 మిగిలింది, దాని పక్కన ఒక 0. 6 ఐదులు ఎంత? 30. సో అందుకే 765. దాన్ని ఏం చేయాలి? ఇంటూ 5 చేయాలి. మరి 5 5s 25. మరి 5 రాసేసి 2 పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ 5 6s 5 ఆరులు ఎంత? 30. 30కి ఒక 2 కలిపితే 32. సో 2 రాసేసి మనం ఇక్కడ ఏం పెడదాం? 3 పెడదాం. సో చివరిలో 25 ఉండాలండి.
25 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో దిస్ ఈజ్ మై ఆన్సర్. ఎందుకు సార్ మీరు ఇలా తీసుకుంటున్నారు అంటే, ఆ మిగిలినది చేసి 1 సెకండ్ కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఏం కావాలి, ఆన్సరే కావాలండి. సో ఇంటూ చేస్తుంటే చివరి 2 నెంబర్లు 25 అని తెలిసింది, చివరి 2 నెంబర్లు 25 ఒక చోట ఉన్నాయి. సో దాన్ని ఆన్సర్గా తీసుకున్నాను. మరి దీన్ని ఇంటూ చేయలేనా అంటే, ఇంటూ చేయడం నాకు వచ్చు. ఇంటూ చేయడం వల్ల ఇంకో 1 సెకండ్ అన్న వేస్ట్ అవుతుంది కదా, ఆ 1 సెకండ్ కూడా వేస్ట్ కాకుండా ఉండాలి. ఆ 1 సెకండ్ మనం ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవాలండి. ప్రతి సెకండ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎగ్జామ్లో కానీ లేకపోతే ఈవెంట్స్లో రన్నింగ్లో ఉంటుంది కదా, ప్రతి సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. ఎవరికైతే 1 మార్కుతో, అర మార్కుతో పాయింట్లో పోతుందో, లేకపోతే రన్నింగ్ చేసేటప్పుడు జస్ట్ ఒక 3 సెకండ్స్ 5 సెకండ్స్లో పోతుందో, వాళ్ళకి ఆ సెకండ్ విలువ తెలుస్తుంది. ఓకేనా, సో నేను ఆ సెకండ్కి వాల్యూ ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా తీసేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అండి. మరి ఇక్కడ నుంచి 32 కానీ 33, 34, 35 ఈ ప్యూర్ మ్యాథ్స్. సో ప్యూర్ మ్యాథ్స్ బేస్ చేసుకొని 4 క్వశ్చన్ వచ్చినాయి. ఇది +3 కాదండి, దీన్ని √3. మరి ఇది √3, ఇది √3, ఇది √3. రూట్ అనేది కొంచెం పడలేదు అందుకని. చూడండి ఏమంటున్నాడు ఏంటంటే, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలేటర్ ట్రయాంగిల్ విత్ 118 సెంటీమీటర్స్ ఓకే టు ది హెడ్. చూడండి ఏమంటున్నాడు, 118 సెంటీమీటర్ తల. ఇది తల అంటే మళ్ళీ ఇంకేదో అనుకున్నారు, భుజం అండి. ఓకేనా, భుజం. ఓకేనా, భుజం ఉన్న సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? మరి సమబాహు త్రిభుజం అంటే ఏంటిది? 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అన్నాం. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం, దానికోసం నేను డయాగ్రామ్ వేసి ఫార్ములా అన్ని చెప్పాను. ఇక్కడ నాకు ఏం కావాలి, ఫార్ములా కావాలి అంతే. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి అంటే √3/4a². మరి ఏ అంటే ఏం లేదు, ఇది భుజం. ఓకేనా, దీని ఏ అండి, 9 అనుకోవద్దు, కొంతమంది 9 లాగా పడుతుంది సార్ అని చెప్పి అంటున్నారు. సో అది a². ఓకేనా, సో a² రాద్దాం. మరి ఇక్కడ చూడండి, మరి √3 అంటే √3నే, మరి /4 అంటే 4ఏ. నెక్స్ట్ ఏ అంటే ఎంత, 118. సో ఇంటూ 118. నెక్స్ట్ అదే విధంగా 118. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేద్దామండి. ఏ టేబుల్లో పోతుంది అంటే 2 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి, 2 2s 4, నెక్స్ట్ 2 5s 10, నెక్స్ట్ 2 9s 18 అంటే 59. 2తో కట్ చేస్తే 59 వచ్చింది. మళ్ళీ 2తో కట్ చేస్తే ఎంత వస్తుంది, మళ్ళీ 59 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు 59 × 59 కావాలి. సో 59 × 59 నేను చేయనండి. ఎందుకు చేయరు సార్ అంటే, యూనిట్ డిజిట్ చూస్తే నాకు అర్థమైపోతుంది ఎందుకు చేయాలి, నేను టైం వేస్ట్ చేసుకోను. మరి √3 ఉంది కాబట్టి కన్ఫామ్ గా చివరిలో ఏమొస్తుంది, √3. సో అన్నిట్లో √3 ఉంది కాబట్టి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. చూడండి, 9 9s 81. సో యూనిట్ డిజిట్ 1 రావాలి. మరి యూనిట్ డిజిట్ 0 వచ్చింది, యూనిట్ డిజిట్ 3 వచ్చింది, యూనిట్ డిజిట్ 2 వచ్చింది, సో యూనిట్ డిజిట్ 1 వచ్చింది. సో వెంటనే ఆప్షన్ డి నేను ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. అంతేగాని ఇంకా దీన్ని ఇంటూ చేస్తా కూర్చోనండి, నా టైం వేస్ట్ చేసుకోండి నేను. ఓకేనా, 59 హోల్ స్క్వేర్ చేయడం నాకు వచ్చు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. స్క్వేర్స్ కి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. మరి మనకు వచ్చు, బట్ ఎందుకు చేయట్లేదు సార్ అంటే టైం అండి. 1 సెకండ్ కూడా వేస్ట్ కావద్దు, అది మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. చూడండి క్వశ్చన్ నెంబర్ 33. ద రేషియో ఆఫ్ ఆర్మ్స్ టు ది ఈక్వలేటిక్ ఏరియా ఈస్ 2:3:4:5. ఓకే, and the circumference is 728. ఫైండ్ అవుట్ ది స్మాలెస్ట్ ఆర్మ్. చూడండి ఏమంటున్నాడు, చతుర్భుజం భుజాల మధ్య నిష్పత్తి 2:3:4:5. దాని యొక్క చుట్టుకొలత 728 సెంటీమీటర్లు అయితే అతి చిన్న భుజాన్ని కనుగొనండి అంటున్నాడు. సో వాడి దగ్గర 4 భుజాలు ఉన్నాయి. చతుర్భుజం అంటే ఏంటి అంటే 4 భుజాలు. ఓకేనా, 4 sides ఏర్పడే ఒక డయాగ్రామ్ ని మనం ఏమంటాము అంటే చతుర్భుజం అంటాం. మరి దాంట్లో 4 sides యొక్క కొలతలు ఇచ్చాడండి. ఒక సైడ్ 2, ఒక సైడ్ 3, ఒక సైడ్ 4, ఒక సైడ్ 4. మరి మొత్తం కలుపుదాం. చూడండి, చుట్టుకొలత అంటే ఏంటి అంటే దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కలిపితే వచ్చేదాన్ని చుట్టుకొలత అంటాం. మరి ఓకేనా, 4 sides కలుపుదాం. చూడండి, మరి 2 + 3 5, నెక్స్ట్ 5 + 5 10, 10 + 4 అంటే 14. అంటే చుట్టూ ఉన్న ఆల్ సైడ్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 14 వచ్చింది. మరి ఆ 14 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడండి, 728. మరి అయితే వాడికి ఏం కావాలంట, స్మాలెస్ట్ ఆర్మ్. స్మాలెస్ట్ ఆర్మ్ అంటే అతి చిన్న భుజం. మరి ఇదేమో 5, ఇదేమో 4, ఇదేమో 3, ఇదేమో 2. మరి ఇదేంటిది, అన్నిటికంటే చిన్నది ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. మొత్తం 14 పార్ట్స్ వాల్యూ 720 అయితే నాకు కావాల్సింది జస్ట్ 2 పార్ట్స్. ఓకేనా, ఎందుకు అంటే ఈ 2 పార్ట్సే ఏమవుతుంది, చిన్న భుజం యొక్క కొలత అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాము ఒకసారి. చూడండి అండి,
టూ టేబుల్, టూ వన్స్ టూ ఎనీ టైమ్స్ 7 టైమ్స్. మరి 7 తో కట్ చేద్దాం, 7 వన్స్ 7. నెక్స్ట్ 28 అండి. మరి 7 తో టూ టేబుల్, 7 ని టూ టేబుల్లో కట్ చేయగలమా? 2 తో కట్ చేయగలమా? కట్ చేయలేము. సో మరి ఏం చేయాలి? ఆ పక్కన ఉన్న నెంబర్ని తీసుకోవాలి. ఒకేసారి 2 నెంబర్స్ కట్ చేస్తున్నాను. మరి 2 నెంబర్స్ నేను కట్ చేయబోతున్నాను కాబట్టి దాని పక్కన ఒక 0. మరి 7 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్. 7 4 ఎంత అంటే 28. సో ఎంత వస్తుంది అంటే 108 అండి. ఓకేనా? ఎక్కడుంది సార్ 108 అంటే? 108 104 104 104 ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి ఏమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 34. ఫైండ్ ద ఏరియా ఆఫ్ parallelogram ఆఫ్ 113 సెంటీమీటర్స్ అండ్ 114 సెంటీమీటర్స్. ఓకే, చూడండి ఏమంటున్నాడు. 113 సెంటీమీటర్లు మరియు 114 సెంటీమీటర్లు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. మరి సమాంతర చతుర్భుజం వైశాల్యానికి ఫార్ములా తెలియాలి. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడండి. ఒకటేమో 113 సెంటీమీటర్లు, ఇంకోటేమో 114 సెంటీమీటర్లు. మరి వీటిని ఏమంటాము? కర్ణాలండి. సో ఇక్కడ కర్ణాలని పడలేదు అనుకుంటా, వాటిని కర్ణాలు అంటాం. సో కర్ణాలు ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు అంటే దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. మరి మనకి ఎప్పుడైతే డైగానల్స్ తెలుస్తాయో ఇక్కడ రాద్దాం. మరి డైగానల్ 1, సో దీంట్లో ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు. డైగానల్ 1 ఎంత అంటే 113 సెంటీమీటర్స్. మరి డైగానల్ 2 ఎంత అంటే 114 సెంటీమీటర్స్. ఎప్పుడైతే మీకు డైగానల్స్ లెంత్ తెలుస్తాయో D1 అండ్ D2, అప్పుడు సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా ఉంది. చూడండి, ప్యూర్ మ్యాథ్స్ అంటేనే ఫార్ములా వచ్చా నీకు వెంటనే ఆన్సర్ వస్తుంది. ఫార్ములా రాదా నీకు ఆన్సర్ రాదు. అంతే, ఇంకంతకు మించి మీరు ఏమి థింక్ చేయాల్సిన అవసరం లేదు, థింక్ చేయదు కూడా. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. చూడండి, మరి ఫార్ములా ఏంటి సార్ అంటే ఏరియా కనుక్కోవడానికి సమాంతర చతుర్భుజానికి ఫార్ములా ఏంటి అంటే హాఫ్ D1 ఇంటూ D2. మరి D1 ఇంటూ D2 అనేది ఫార్ములా. ఈ ఫార్ములా మీ మైండ్ లో ఉండాలి, బోర్డు మీద కూడా ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ చూద్దాం. చూడండి, మరి ఏరియా ఎంత అంటే 1/2. నెక్స్ట్ D1 అంటే ఎంత అంటే 113. మరి D2 అంటే ఎంత అంటే 114. ఇప్పుడు మనం కట్ చేద్దామండి. చూడండి, ఏ టేబుల్లో కట్ చేద్దాం? 2 టేబుల్లో కట్ చేద్దాం. 2 5s 10, నెక్స్ట్ 2 7s 14. సో 57 ఇంటూ 13. ఓకేనా? 3 ఏళ్ళు 21. సో అన్నిట్లో యూనిట్ డిజిట్ 1 ఉంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ పనిచేయదు అన్న విషయం మనకు తెలియాలి. సో ఇంటూ చేద్దామండి. చూడండి, 113ని ఎంతతో ఇంటూ చేయాలి? 57తో ఇంటూ చేయాలి. మరి నేను 3 యూనిట్ డిజిట్ ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్పాను. ఓకేనా? సో ఆ షార్ట్ కట్ ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. చూడండి, మరి చూడండి, 7 3s 21. సో 1 రాసేసి 2 పక్కన పెట్టాను. నెక్స్ట్ 7 1s 7. నెక్స్ట్ 5 3s, మరి 3 5లు ఎంత అండి? 15. 15కి 5 కలిపితే ఎంత అంటే 22. అంతేనా కాదా? మరి 22కి ఒక 2 పక్కన పెట్టాను. 22కి ఇంకొక 2 కలుపుతాం. 22కి 2 కలిపితే ఎంత? 24. సో ఆ 4 తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. మరి తర్వాత ఇంటూ చేస్తారు సార్. ఇంటూ చేయనండి, నాకు ఎందుకు చివరిలో ఏ నెంబర్ రావాలి? 41 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే ఆప్షన్ ఏ ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఎందుకు సార్ మీరు సగమే చేసి ఆపేస్తున్నారు అంటే ప్రతి సెకండ్ కూడా అంత విలువైందని మీరు తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఇది మన అర్థమెటిక్ లో చివరి క్వశ్చన్స్ గా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా కూడా మనం మాట్లాడుకోవాలి. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇదే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, టైం టేకెన్ కూడా ఇదే తీసుకుంటా ఉంటుంది. మరి చూద్దామండి. చూడండి, మరి దీన్ని ఒకసారి చూడండి. ద విడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఈస్ 225 సెంటీమీటర్స్. ఓకే, అండ్ ఇట్స్ డయాగోనల్ ఈస్ 663 సెంటీమీటర్స్. ఓకే, ఫైండ్ అవుట్ ది డైమెన్షన్స్ ఇన్ సెంటీమీటర్స్. చూడండి ఏమంటున్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 250 సెంటీమీటర్లు, దాని యొక్క వికీర్ణం 666 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలతను కనుక్కోండి. మరి పొడవు వెడల్పు. ఓకేనా? దీర్ఘ చతురస్రం అండి. మరి దీర్ఘ చతురస్రం అంటే చూడండి 4 సైడ్స్ ఉంటాయి. మరి 4 సైడ్స్ లో 2 సైడ్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఆపోజిట్ సైడ్స్. చూడండి, ఇక్కడ ఆపోజిట్ సైడ్, ఈ ఆపోజిట్ సైడ్ కి ఈ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 2 లైన్స్ గీసాను. మరి ఇక్కడ ఈ ఆపోజిట్ సైడ్ కి ఈ ఆపోజిట్ సైడ్ ఎలా ఉంటది? ఈక్వల్ గా ఉంటది. సో దీన్నే మనం ఏమంటాము అంటే దీర్ఘ చతురస్రం అని మనం మాట్లాడుతూ ఉంటాం, రెక్టాంగులర్ అంటాం. మరి రెక్టాంగులర్ లో మనకి ఏమి ఇచ్చాడు అంటే వెడల్పు అంటే ఎంత? ఇది 225 సెంటీమీటర్. మరి ఇది 225 సెంటీమీటర్లు అయితే ఇది ఎంత అని చెప్పొచ్చు?
225. అలా ఎలా చెప్తారు సార్ అంటే ఈ రెండు ఈక్వల్ అని మీరే చెప్పారు కదా. మరి రెండు ఈక్వల్ అయినప్పుడు మరి ఒకటి తెలిస్తే ఒకటి తెలిసినట్టే. నెక్స్ట్ తర్వాత మనకి ఏం కావాలి, ఈ లెంత్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళం, చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఈ చుట్టూ ఉన్న లైన్స్ మొత్తం యాడ్ చేస్తే వచ్చేదాన్నే మనం చుట్టుకొలత లేదా పెరిమీటర్ అంటామండి. మరి పెరిమీటర్ కావాలంటే ఈ 4 సైడ్స్ ని యాడ్ చేయాలి. మరి యాడ్ చేద్దామంటే నాకేం తెలుసు, ఈ 2 సైడ్స్ తెలుసు, మరి ఈ సైడ్స్ తెలుసా, తెలియదు. తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి తెలుసుకోవడానికి వాడు మనకి ఒక చిన్న వేరే మెథడ్ యూస్ చేస్తున్నాడు చూడండి. మరి ఆన్సర్ తెలుసుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడు అంటే డైగానల్ లెంత్ అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఈ మిడిల్లో ఉంది కదా, ఈ మధ్యలో గీసాను చూడండి, ఈ మధ్యలో గీసిన దాన్ని మనం డైగానల్ లెంత్ గా మాట్లాడతాం. ఓకేనా. మరి డైగానల్ లెంత్ వికీర్ణం లేదా కర్ణం అంటామండి. మరి కర్ణం ఎంత చూడండి, 666 సెంటీమీటర్లు, 663 సెంటీమీటర్లు. మరి ఇప్పుడు చూడంగానే చాలా మందికి పైథాగరస్ సిద్ధాంతం గుర్తొస్తుంది. ఎందుకని, కర్ణం తెలుసు, ఒక భుజం తెలుసు, ఇంకో భుజం కావాలి. అప్పుడు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని చెప్పి చేస్తారు. దీని స్క్వేర్ ఎప్పుడు చేస్తారు, దీని స్క్వేర్ ఎప్పుడు చేస్తారు, మరి దీంట్లోంచి దీన్ని ఎప్పుడు తీసేస్తారు, వచ్చిన వాల్యూ రూట్ ఎప్పుడు చేస్తారు. అవునా కదా, దీని స్క్వేర్ తెలుసా మీకు, తెలియదు కదా. మనకున్న ఫార్ములా ఇది. మీరు ఏం చెప్తారు, సార్ భుజము స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమని చెప్తారు, కర్ణం. సో కర్ణము స్క్వేర్, సార్ ఇది ఫార్ములా అంటారు. మొదటి భుజం 225 హోల్ స్క్వేర్ తెలుసా, తెలియదు, టైం వేస్ట్. నెక్స్ట్ భుజము స్క్వేర్, నెక్స్ట్ భుజం ఎంతో తెలియదు, అది కనుక్కోవాలి. సో కర్ణము స్క్వేర్ 633, దాన్ని స్క్వేర్ చేయడం తెలుసా, ఎంత పెద్ద నెంబర్ వస్తుంది. మరి తర్వాత ఏం చేయాలి, ఈ భుజాన్ని అటు పంపించాలి. ఇప్పుడు కర్ణంలోంచి భుజం తీస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ ఏం చేయాలి, రూట్ చేయాలి. రూట్ చేస్తే ఏమొస్తుంది, నీకు మిస్ అయిన ఒక భుజం వస్తుంది. మరి అది ఎంత టైం టేకెన్ అవుతుంది, అవునా కాదు. సో అందుకే నేనేం చెప్తున్నాను అంటే ఇలా కాకుండా త్రికరణాలు అని ఉంటాయి, త్రిబులెట్స్. పైథాగరస్ కొన్ని త్రిబులెట్స్ మనకి ఇచ్చాడు. మరి అవేంటో ఒకసారి చూద్దాం చూడండి. మరి ఒక భుజం, నెక్స్ట్ ఇంకొక భుజం, నెక్స్ట్ ఇంకొక కర్ణం, ఈ మూడిటి మధ్య రేషియోను బట్టి మనం రెండు వాల్యూస్ తెలిస్తే ఇంకో వాల్యూని మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి అవి ఎలా వస్తాయో చూద్దాం. మరి కర్ణం ఎంత అంటే 663. ఓకే. నెక్స్ట్ ఒక భుజం ఎంత అంటే 225. మరి రెండో భుజం ఎంతో నాకు తెలియదు, అదే నేను ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇప్పుడు నేను ఏం చేస్తాను, వీళ్ళ మధ్య రేషియో తెలుసుకుంటాను. ఎందుకు సార్ మీరు రేషియో తెలుసుకుంటున్నారు అంటే, మరి ఏవైనా 2 నెంబర్స్ మధ్య రేషియో తెలిస్తే మూడో నెంబర్ కనుక్కోవచ్చు. దాన్నే మనం త్రిబులెట్స్ అంటాం. మరి ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నానండి. ఓకేనా, ఇక్కడ కట్ చేసి రాస్తాను. ఇక్కడే కట్ చేస్తే బాగోట్లేదు, అందుకని కట్ చేద్దాం. చూడండి, కట్ చేద్దాం. మరి ఏ టేబుల్లో పోతుంది సార్ అంటే చూస్తే అర్థమైపోతుంది. 3 టేబుల్లో చూడండి, 3 3 3 రెళ్ళు 6, 3 రెళ్ళు 6, 3 ఒకట్లు. ఓకే. మరి ఇక్కడ కూడా 3 ఎక్కలు, 3 ఏళ్ళు 21, 3 5లు 15. అంతే కదా, 3 ఏళ్ళు 21, 3 5లు 15. నెక్స్ట్ తర్వాత చూస్తే ఏ టేబుల్లో పోతుంది అంటే ఇదేమో 75. మరి 75 అంటే 5 టేబుల్లో పోతుంది, ఇంకోటి 15 టేబుల్లో పోతుంది. మరి ఇక్కడ చూస్తే ఇది 5 టేబుల్. ఓకే చూడండి, 2 2. మరి 2 2 4 అంటే ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ పడింది, అది ఏందో చూడండి. ఇక్కడ 225 కాదు, ఇది 255. ఒక చిన్న వాల్యూ వల్ల చూడండి మిస్టేక్ అనేది పోతా ఉంటుంది. ఓకేనా. మరి ఇప్పుడు దీన్ని కూడా ఏ టేబుల్లో కట్ చేసుకోవచ్చు, మనం 3 టేబుల్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, 3 8లు 24, 3 5లు 15, సో 85. మరి నెక్స్ట్ ఈ రెండు ఏ నెంబర్లో పోతాయి చూస్తే అర్థమైపోతుంది. ఇది 17 ఎక్కంలో పోతాయి. చూడండి, 17 ఎక్కంలో కట్ చేస్తున్నా. చూడండి, 17 5లు 85. మరి 17 ఎక్కంలో కట్ చేస్తుంది. చూడండి, 17 ఒకట్లు 17. మరి 17 పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే ఎంత మిగిలిందండి, 5 మిగిలింది. ఓకేనా. 17 3 ఎంత అంటే 51. సో ఒక నెంబర్ ఏమో 12, ఒక నెంబర్ ఏమో 13, ఒక నెంబర్ ఏమో 5, ఇంకో నెంబర్ ఎంత అనేది క్వశ్చన్. సో త్రిబులెట్స్. మరి త్రిబులెట్స్ మనకు ఒక విషయం చెప్తుంది. ఏమని అంటే, మీకు ఎప్పుడైనా సరే 2 భుజాలు తెలిస్తే కర్ణం వాల్యూ నేను చెప్తాను, లేదా ఒక కర్ణం ఒక భుజం తెలిస్తే ఇంకో భుజం వాల్యూ నేను చెప్తాను అని చెప్పేసి త్రిబులెట్స్ కొన్ని ఉంటాయి. ఆ త్రిబులెట్స్ ఎవరికైతే ఐడియా ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక నెంబర్ ఏమో 13, మరి ఇంకోటి 5 అయినప్పుడు కన్ఫామ్ గా ఇంకో నెంబర్ ఎంత అయి ఉంటది అంటే 25 అయి ఉంటది. సో దిస్ ఈజ్ రూల్. ఓకేనా, ఈ విధంగా తీసుకుంటారు. మరి ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత 25 కాదండి 12 అయి ఉంటది అని తెలుసుకుంటారు. మరి దీన్ని బట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, మరి 13 ఉండాల్సింది సడన్ గా 633 అయింది.
మరి ఇంటూ ఏం చేశాడు అంటే మనం ఒకసారి 17తో ఒకసారి 3తో కట్ చేసాం కాబట్టి ఇంటూ 51 అండి. ఇంటూ 51 చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ 5 ఉండాల్సింది మరి 255 ఎందుకు అయ్యింది అంటే దీన్ని కూడా ఏం చేశాడు ఇంటూ 51 చేశాడు. మరి అదే విధంగా అసలు ఈ భుజం వాల్యూ ఎంతో రావాలి అంటే మనం ఇంటూ ఏం చేయాలి 51 చేయాలి. చూడండి 12 ఒకట్లు 12, సో 2 రాసేసి ఒకటి పక్కన పెడదాం. నెక్స్ట్ 12 5లు 60, 60 అను ఒకటి ఎంత అంటే 61. సో ఆన్సర్ ఎంత అంటే 612. మరి ఆ 612ని ఎక్కడ తీసుకొచ్చి రాయాలండి ఇక్కడ రాయాలి. ఇది 612. నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా ఎంత 612గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి మరి ఇక్కడ 225 225 200 200 400 25 25 ఓకేనా. అప్పుడు ఎంత అవుతుంది 450. సో ఇక్కడ రాసేసానండి 450 అని. ఓకే. నెక్స్ట్ 600 600 1200 12 12 24 ఓకేనా. అంటే 1224. సో 1224. సో 4 భుజాలని కలిపితే ఎంత వచ్చింది అంటే 0 + 4 అంటే 4. నెక్స్ట్ 5 + 2 మరి 5 + 2 అంటే 7. ఓకేనా. 5 + 2 చూడండి ఎక్కడో మిస్టేక్ వచ్చినట్టుంది. 5 + 2 5 + 2 అంటే 7 కదా. 220. ఓకే చూడండి ఇందాక మనం ఇక్కడ రాసేటప్పుడే మిస్టేక్ రాసాం. ఇది ఎంత 255 కదా. సో 55 ఇందాక రాసేటప్పుడు ఇక్కడ మిస్టేక్ రాసాం. ఇక్కడ ఎంత ఉంది 255 ఉంది, బట్ మనం 225 అని రాశాను. ఇందాక కూడా అక్కడే మిస్టేక్ రావడానికి అదే రీజన్. ఓకేనా. మరి ఇక్కడ 255 అండ్ 255 చూడండి మరి ఇక్కడ ఎంత ఉంది అంటే 255 255 250 250 ఎంత 500. మరి 5 5 10. సో ఎంత అంటే 510. సో 510. సో చూడండి కలిపితే ఎంత అంటే 4. నెక్స్ట్ 2 + 1 అంటే 3 5 + 2 అంటే 7 అండ్ 1. సో ఎంత అంటే 1734. మరి ఎక్కడుంది సార్ 1734 అంటే ఎక్కడుందండి ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే అర్థమెటిక్ కి సంబంధించిన మొత్తం క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఓకేనా. ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ 255 ఉంటే మనం 225 అనుకున్నాను. ఓకేనా. దానివల్ల కొంచెం మనకైతే నెగిటివ్ వచ్చింది. ఓకేనా. సో దాన్ని కరెక్షన్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇప్పటి వరకు మనం ఏం డిస్కషన్ చేసాము అంటే అర్థమెటిక్ డిస్కషన్ చేసేసామండి. అర్థమెటిక్ మీద వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎంత ఈజీగా చేయాలి అనేది మనం పర్ఫెక్ట్ గా చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం రీజనింగ్ మీద కూడా చేద్దాం. అదే విధంగా చాలా మంది ఎస్ఐ మీద కూడా చెప్పండి సార్ అంటున్నారు. ఇదే విధంగా షార్ట్ కట్స్ తో ప్రొసీజర్ ఏం చెప్పకుండా గెస్ ఎలా చేయాలి, చూసిన వెంటనే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి దాని మీద కూడా ఒక వీడియో అయితే నేను మేక్ చేస్తాను. ఓకేనా. తర్వాత చాప్టర్స్ వైజ్ గా ఓకేనా వేటి మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి పర్సంటేజెస్ లో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేను మీకు బోర్డు మీద చూపెడతాను. ఓకేనా. ఆన్సర్ కూడా మారలేదు అని చెప్పాను. సో వాటిని కూడా నేను మీకు చూపెడతాను. అదే విధంగా నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా రావచ్చు అనే దాన్ని కూడా మనం తర్వాత ఒకసారి అయితే డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అందరికీ అయితే షేర్ చేయండి. మన స్ట్రెంత్ పెరిగిన తర్వాత కన్ఫామ్ గా ఎవ్రీడే లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసుకుందాం. ఓకేనా.